ఎక్కువగా ఆలోచించడం వలన మీ హృదయాల్లో భారము పెరిగి బరువు కలవరం వచ్చేస్తున్నాయి. అందుకే ప్రభువుకి మీ ప్రతి బాధను భారాన్ని సమర్పించినప్పుడు తప్పనిసరిగా ఆయన మీలో విశ్రాంతిని, నెమ్మదిని, ఆదరణను కలుగజేస్తారు. అప్పుడు మీ జీవితం సులభకరంగాను, ఇతరులకు మార్గదర్శకంగాను, చూసేవారికి ఆశీర్వాదకరంగాను ఉంటుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానమును గట్టిగా పట్టుకొని ప్రార్థించి ముందుకు వెళదాం. అద్భుతమైన జయమును, అద్భుతమైన దేవుడు మన కొరకు దాచి ఉంచిన కార్యాలను ఈ రోజున మనం చూడబోతున్నాం. కీర్తనలు 55:22 నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ భారం అంతా ఆయన మీద వేయండి. ఆయనే మిమ్మల్ని ఆదుకొనుటకు శక్తి కలిగిన దేవుడు. ఈ లోకములో ఆదుకొన్న మనిషి యొక్క బాధను, భారాలను ఆదుకునే మనుషుడు మరొకరు లేరు, దేవుడు తప్ప. అందుకే దేవుడే అంటున్నాడు, మీ భారములన్నిటినీ, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను. అంటే దాని అర్థం, మీరు మోయకండి, మీ భారములన్నీ నా మీద ఉంచండి అని ప్రభు అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకములో ఉన్న మనకు ఆయన నామమునిచ్చారు. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను మనలో దయచేశారు. కనుక యేసుక్రీస్తు నామమును ఉపయోగించి పరలోకమందున ప్రభువుని మనము సంప్రదించవచ్చు. అప్పుడు ఏ కార్యమైనా దేవుని మూలంగానే సఫలమవడం మనం చూస్తాము. కనుక మీరు మోయతో ప్రభువుకి మీ ప్రతి భారాన్ని అప్పగించండి. ఒక ప్రాంతంలో ఒక ఆమె ఉన్నారు. ఆమె తన తల మీద పెద్ద గడ్డి ముప్పు మోసుకొని నడుస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఎటుగా వెళ్ళాలి, అడ్డుగా ఉన్న ఒక గ్రామానికి చేరుకోవాలి అంటే మధ్యలో ఉన్న వంతెనను ఆమె దాటాలి. ఆ వంతెనను దాటాలంటే పడవ కొరకు ఎదురు చూడాలి. అక్కడ పడవ కొరకు ఆమె చూస్తూ ఒక బోట్ కొరకు చూస్తూ ఉన్నారు. కాసేపటి తర్వాత అటువైపు నుంచి ఒక బోట్, ఒక మనుష్యుడు వస్తూ, అమ్మా మిమ్మల్ని అక్కడ నేను డ్రాప్ చేయాలా, అక్కడ మిమ్మల్ని దిగబెట్టాలా అని అడిగినప్పుడు ఆమె వెంటనే ఆ యొక్క పడవలోకి ప్రవేశించారు. అయితే ఆయన చూస్తూ ఉన్నారు. ఆమె తల మీద ఆ యొక్క గడ్డి మోపును మాత్రం తీసి ప్రక్కన పెట్టట్లేదు. అందుకే ఆయన అడిగారు, అమ్మా విశ్రాంతిగా మీరు కూర్చోండి, ఆ గడ్డి మొప్పును ప్రక్కన పెట్టండి అని ఎంత చెప్పినా సరే ఆవిడ వినలేదు. తల మీద మోస్తూనే ఆ విధంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజుల్లో అనేక మంది ఇలాగానే ఉన్నారు. మా భారములు మేమే భరించుకోవాలి, మేమే చేయాలి, ఇదంతా మేమే మోస్తాము అన్నట్లుగా చూస్తున్నారు. కానీ అట్లా మనం మోస్తే మనం గుండె పగిలి చస్తామండి. నిజం, మన భారాలన్నిటిని మనమే మోయాలని చూస్తే మనం హార్ట్ పేషెంట్ అయిపోతాం, మన గుండె పగిలిపోయి మనం చచ్చిపోతాం. కాబట్టి మనం దేవుని మీద మోపాలి. మన భారములన్నీ మనం మోయాలని చూడకూడదు, దేవుని మీద మోపాలి. అప్పుడు దేవుడు మనకు విశ్రాంతిని, నెమ్మదిని, ఆదరణను దయచేస్తారు. ఇతరులకు ఆదర్శవంతంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని దేవుడు మార్చాలని ఈ మాటలు మీతో చెప్తా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క యవనస్తురాలు ఆ తల మీద మోపు దించకుండా అలాగే ప్రయాణం చేసింది. కానీ ఆధ్యాత్మికంగా మనం చూస్తే గమ్యాన్ని చేరుకోలేదు. మన భారములు, ఐకిక విచారములు, ఈ లోకపరమైన భారాలు, కుటుంబపరమైన భారాలు, ఇవన్నీ మనమే మోయాలని చూస్తే దేవుడు మన జీవితంలో లేకుండా మనము గమ్యాన్ని చేరలేము, దేవుని రాజ్యాన్ని చూడలేము, దేవునితో యుగ యుగాలు మనం ఉండలేము. కనుక ఈ లోకములో ఉండగానే ప్రభువుకి మన ప్రతి భారాన్ని అర్పించి దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని ఆశ్రయాన్ని, దేవుని సహాయాన్ని పొందిన వారమైతే మనము దేవుని రాజ్యంలో కూడా ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మీరు మోయొద్దు, ప్రభువుకి మీ ప్రతి భారాన్ని అర్పించండి. దేవుడు చేసే మేలులను ఎదురు చూడండి, నిరీక్షించండి. ఆయన అద్భుతములు, ఆయన కార్యములు ఎప్పుడు మనలను ఆశ్చర్యపరుస్తాయి. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీలో దీవెనకరమగునుగాక.